బీజేపీలో ఉన్న జగన్ కోవట్టు టీంకి చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారా? చంద్రబాబు నాయుడు వ్యూహం సక్సెస్ అయిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే బీజేపీలో ఉన్న కోవట్లు అంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెక్ పెట్టారని, చంద్రబాబు వ్యూహం ఫలించిందని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? వాస్తవం. బీజేపీలో కాదు, జనసేన కూడా కొంత రావడం జరిగింది. ఇప్పుడు మొన్న జనసేన గురించి మాట్లాడితే, జనసేనకు కాపు సామాజిక వర్గం ఎక్కువ సపోర్ట్ ఉందని చెప్పేసి కాపు సామాజిక వర్గం పక్షపాతని, కాపు సామాజిక వర్గం నాయకుడని, ముద్రగడని, హరిరామజోగి అని ఒక 6 నెలల నుంచి జగన్ మన పవన్ కళ్యాణ్ గారు ఏంబడి పంపిస్తా పోయాడు. మేము సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, మిమ్మల్ని పవర్ చేస్తాం, పవర్ షేరింగ్ అని అవి అని చెప్పేసి రోజు ఒక లెటర్ రాయడం. ఈ జోగడ బాగడ ఇద్దరు కలిసి రోజు ఒక లెటర్ రాయడము, రాసి ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారి మధ్యకి ఒక వైరం క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినప్పటికి కూడా మాకున్నటువంటి ఇంటెలిజెన్స్, ఎందుకంటే మా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ సపరేట్ ఉంటుంది, ఒక స్లీపర్ సెల్స్ ఉంటుంది మా దగ్గర. ఎవరు ఏం చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అప్రమత్తం చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి ఇద్దరికి చెప్పుతోడు కొట్టినట్టు బహిరంగ సభలో ఎవరి సూచన సలహా నాకు అవసరం లేదు, నాకు తెలుసు నా బలం ఎంత అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళ ముసుగు తొలగిపోయింది. కాపు సామాజిక వర్గ పక్షపాతిగా వాళ్ళు వచ్చి వీళ్ళు ఏదో ఉద్ధరిస్తున్న వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా కడాఖండిగా చెప్పడంతో వాళ్ళ ముసుగు తగిలిపోయింది. ఆ ముసుగు తీయడం వల్ల ఏమైపోయింది, ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా తేలిపోయిన తర్వాత నెక్స్ట్ డే పోయి ముద్రగడ పద్మనాభం కండువా కప్పుకోవడం జగన్ తోటి. ఆ తర్వాత వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వడం. హరిరామజోగి ఇంతకుముందు కూడా అదే పని చేశాడు. ఈ ఇద్దరు జోకర్లు బ్రోకర్లు అని చెప్పి తెలిసిపోయింది. అదేవిధంగా బీజేపీ పార్టీలో గత సంవత్సర కాలంగా జంపు జిల్లాని ఎక్కువైనారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మా జనసేన నుంచి కొంతమంది పోయారు, మా తెలుగుదేశం నుంచి కొంతమంది పోయారు, వైసీపీ నుంచి కొంతమంది వచ్చారు, వైసీపీ నుంచి కొంతమంది ఫీడ్ చేయడం కూడా జరిగింది. దాంట్లో ఏమైపోతుందంటే కరడు కట్టిన బీజేపీ వాదిగా అక్కడ యాక్టింగ్ చేసుకుంటూ లోపల నుంచి ఒక డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో బీజేపీ పార్టీ పుట్టుక నుంచి బీజేపీ యొక్క మా సిద్ధాంతాలతో స్టికాన్ ఉన్నప్పుడు ఎల్లుంటాడు అనేది మాకు తెలుసు. ఎందుకంటే మేము ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీతో అలయన్స్తో వస్తున్నాం. మేము బీజేపీ కరడు కట్టిన బీజేపీ వాది ఒక ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలు బ్యాక్ ఎండ్లో మదిలో పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తాడో మాకు క్లియర్గా చూడగా తెలిసిపోతుంది. ఈ సూడో బీజేపీలు ఏ విధంగా ఉంటారో, బీజేపీ కాకుండా బీజేపీ నాయకుల్లాగా వ్యవహరిస్తుంటే వాళ్ళ యొక్క వ్యవహారశైలి మేము పసిగట్టగలుగుతాం. అలా పసిగట్టం అనేక మంది నాయకులకు అక్కడ చెక్ పెట్టడం జరిగింది. అందరూ ముసుగు తగిలిపోయింది. ఇప్పుడు కేవలం 3 కూటమిలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దించి ఈ యొక్క కూటమికి బలం చేకూర్చి కూటమి విజయానికి కృషి చేసే నాయకులు ఇప్పుడు అక్కడ ఉన్నారు. మొత్తం ప్రక్షాళన జరిగిపోయింది. అక్కడ మొత్తం స్క్రూటినీ అయిపోయింది. ఖచ్చితంగా ఉన్నటువంటి నాయకులు మొత్తం నిబద్ధతతో ఈ యొక్క కూటమిని విజయం చేకూర్చే విధంగా కంకణబద్దులై పనిచేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మన RRR గారికి ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వలే మళ్ళీ, అంటే వైసీపీ కోవటిజం సక్సెస్ అయింది అనుకోవాలా మరి? మేబీ, ఎందుకంటే RRRకి టికెట్ ఇవ్వాలంటే ఆ ఒక నియోజకవర్గంలో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆయనకు టికెట్ ఇవ్వాలంటే ఆయన మొన్నటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన వైసీపీకి రాజీనామా చేయలే, ఎంపీ పదవికి రాజీనామా చేయలే. వాళ్ళు కూడా ఎంపీ పదవిని సస్పెండ్ చేయమని వాళ్ళు కూడా అడగలేదు. సో మొన్నటి వరకు ఆయన వైసీపీ ఎంపీగానే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి ఈక్వేషన్స్ కావచ్చు. అంటే ఆయన ఫస్ట్ నుంచి చెప్తుండు కదా, మేము ఎక్కడైనా కూడా తెలుగుదేశం నుంచి అయినా లేకపోతే జనసేన నుంచి అయినా లేకపోతే బీజేపీ నుంచి అయినా నేను ఇక్కడ ఈ 3 పార్టీల నుంచి ఎక్కడి నుంచి అంటే ఏ పార్టీ నుంచి అయినా నేను అక్కడ నుంచి అయితే పోటీ చేస్తా అని చెప్పిండు. తీరా చూస్తే ఈరోజు అంత కష్టపడి అందరితో పోలీసులతో అన్ని దెబ్బలు తిన్న ఆయనకి ఈరోజు అక్కడ ఆయన పార్టీలు ఉండి ఆయన మీదనే వ్యతిరేకంగా ఉన్నా కూడా అంత అలాంటి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇవ్వలే అంటే మరి వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నట్టే కదా మరి. ఇప్పుడు రాజకీయాల్లో కొన్నిసార్లు అనుకోని పరిణామాలు జరుగుతుంటాయి. మనోడే అనుకున్నాడే మనం ఎన్నిలో పోటు పడుస్తాడు.
అలా సర్వసాధారణంగా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్ చేసినట్టు మన RRR మన ఏమైందంటే ఎంపీగా ఉన్నారు, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, దాదాపు ఒక 6 నెలల ముందు రిజైన్ చేసి ఏదో ఒక పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకుని ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా గుర్తించేవాళ్ళు, లేదా జనసేన నాయకులను గుర్తించేవాళ్ళు. ఆయన ఎక్కడ పోయి మీరు ఇస్తే మీకు వస్తా, మేము ఇస్తే మీకు వస్తా, వాళ్ళు ఇస్తే వాళ్ళు వస్తానే, నువ్వు ఈ రాబాయి నువ్వు మీరు రాబాయి మీరు అది జరిగింది. అది నాట్ బిఫోర్ మీ అన్నట్టు ఉంటుంది కదా. అట్లా అయిపోయి, ఎందుకంటే సీట్లు అందరు 3 పార్టీలు పంచుకోవడం వల్ల సీట్ల కొరత అనేది చాలా ఏర్పడింది. అంటే సీట్లు తక్కువ, అభ్యర్థులు ఎక్కువైపోయారు. దాంట్లో ఈ ఈక్వేషన్స్లో ఇవ్వడం కొంచెం ఇది. ఏదేమైనప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీకి కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి చాలా చేదోడు వాదోడుగా ఉన్నారు. వారి యొక్క సేవలు ఎప్పుడు విస్మరించరు. ఒకవేళ దీనిలో టికెట్ ఇవ్వకపోతే దొరకకపోతే రానున్న కాలంలో రాజ్యసభ కానివ్వండి, ఎమ్మెల్సీ గారిని సముచిత స్థానం కల్పించి వారి యొక్క సేవలు వేరే విధంగా వినియోగించడం. అంతేగాని రఘురామకృష్ణరాజు గారిని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రం విస్మరించారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే RRR గారిని పక్కన పెడితే ఇప్పుడు మరి బీజేపీ కమల్నాథ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వాళ్ళ వ్యూహాలు ఎట్లుంటాయి, వాళ్ళు ఎట్లుండబోతున్నారు ఏందన్నట్టు. మరి అంటే ఇప్పుడు అంటే వైసీపీ కోవట్లు ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇవి చూస్తుంటే, ఈ పరిణామాలను చూస్తుంటే మరి వాళ్ళ అడుగులు ఎట్లుండబోతున్నాయి. ఏమైనా కానీ ఈ యొక్క కూటమి వ్యతిరేకంగా ఎవరు ఒక్క అడుగేసినా కానీ వాళ్ళ కట్టడం జరుగుతుంది, ఏదేమైనప్పుడు కూడా. ఎందుకంటే మాకున్నటువంటి ఇంటెలిజెన్స్, మాకున్న రిపోర్ట్స్ మాకున్నాయి. ఎవరెక్కడ ఈ యొక్క కూటమికి వ్యతిరేకంగా పనిచేసినా వాళ్ళపైన చర్యలు తప్పవు. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది, చర్యలు తీసుకుంటాం. అంటే రేపటిన అంటే ఇప్పుడు ఈ కూటమి వల్ల ఆంధ్ర ప్రజలకి ఎట్లాంటి అంటే అభివృద్ధి రాష్ట్రం వాళ్ళు ముఖ్యంగా చూసేందంటే ఉద్యోగాల కోసం చూస్తాను, అభివృద్ధి కోసం చూస్తాను. అంటే చిన్న చిన్న అవసరాలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మరి అవన్నీ అయితే అంటారా? ఇప్పుడు ప్రతిదీ సర్వనాశనం అయిపోయింది అక్కడ. ఈరోజు 29 రాష్ట్రాలలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అలాంటి భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాని ఆచరణ సాధ్యమయ్యే లోపే ప్రజల్ని మోసం చేసి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమైపోయింది, ప్రజల ప్రాణాలకు మానాలకు ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ప్రజల ప్రాణాల కంటే ఒక కూలీ పని చేసుకుంటే వాళ్ళు సాయంత్రం వచ్చి ఇంత బొక్కెడు తాగే అలవాటు ఉంటుంది వాళ్ళకి. అలా తాగే మద్యాన్ని కూడా, ఈ యొక్క పేదలు తాగే మద్యాన్ని నాసిరకమైన నాణ్యత ప్రమాణాలు లేకుండా నాసిరక మద్యాన్ని తాగించి ఎంతోమంది మహిళలను పుస్తలు దిగే విధంగా చేశాడు. ఈరోజు హెపటోటాక్సిసిటీ కేసెస్ ఎక్కడ నమోదవుతున్నాయి అంటే ఎక్కువ, అంటే లివర్ సంబంధించిన వ్యాధులు వచ్చి కాలేయం చెడిపోయే కేసులు ఎక్కడికి వస్తున్నాయంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి. ఎందుకంటే నాసిరకం మద్యం తాగి అక్కడ అనారోగ్యం పాలవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ షాపులు పెట్టేసి గవర్నమెంట్ షాపుల ద్వారా లిక్కర్ విక్రయిస్తుంది, మద్యం విక్రయిస్తుంది. ఆ వచ్చినటువంటి సొమ్ము ఎక్కడ పోవాలా, ప్రభుత్వ ఖజానాకు పోవాలా. కానీ అక్కడ లెక్కలు లేకుండా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా, బిల్లు లేకుండా దాని మీద లిక్కర్ మీద వచ్చేటువంటి రుసుమంతా లాభం అంతా కూడా తాడేపల్లి కొంపకు పోతుంది. అదే కాకుండా అనేకమైనటువంటి విధంగా ఈరోజు ఆడ డిస్ట్రాక్షన్ జరిగింది. ఒక రాష్ట్రాన్ని, భవ్యమైన రాష్ట్రాన్ని కన్స్ట్రక్ట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తే దీన్ని డిస్ట్రాక్ట్ చేసి మొత్తం డిస్మాండిల్ చేసి డెమోక్రటిక్ నామ్స్ బుల్డోజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు. అక్కడ వ్యాపార సముదాయం కూడా రాష్ట్రం నుంచి వలసపోయే పరిస్థితి అడొచ్చింది. మళ్ళీ ఈ కూటమి వస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. ప్రజలకు ఒక భరోసా కలిగించే విధంగా ప్రభుత్వం ఉంటుంది.